మాజీ సీఎం కేసీఆర్ ఏపీ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏపీ ఎన్నికల్లో జగన్ గెలుస్తారని తనకు సమాచారం ఉందని కేసీఆర్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఏపీలో ఎన్నికలకు ఇంకా 19 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ తరుణంలో కేసీఆర్ కామెంట్స్ జగన్కు ఏ మేరకు ఉపయోగపడతాయి, జగన్పై ఎలాంటి ప్రభావం చూపుతాయి, ఏపీ రాజకీయాలపై స్పష్టమైన అవగాహనతోనే కేసీఆర్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది. కేసీఆర్ తనకు ఏపీ రాజకీయాలతో సంబంధం లేదని చెబుతూనే తనకు ఉన్న సమాచారం అంటూ జగన్ గెలుస్తాడు అంటూ చేసిన కామెంట్స్ టీడీపీ కూటమి సీరియస్గా తీసుకుంది. గతంలోనూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీకి రావాల్సిన ఆస్తుల విషయంలో జగన్ ఉదాసీనంగా వ్యవహరించారని టీడీపీ ఆరోపిస్తుంది. గత ఎన్నికల సమయంలో కేసీఆర్ జగన్కు ఆర్థికంగా సాయపడ్డారని కూడా ఆ పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. జగన్ కేసీఆర్కు మంచి మిత్రుడని, ఆయన అలానే మాట్లాడతారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు అంటే ఫస్ట్ నుంచి కేసీఆర్కు పడదని, చంద్రబాబును అనేకసార్లు మీడియా సమావేశాల్లో కేసీఆర్ విమర్శలు చేసిన విషయాన్ని కూడా టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే ఎన్నికల సమయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో టీడీపీ కొంత అప్రమత్తమైనట్టుందన్నారు. తమ క్యాడర్ మరింత అలర్ట్ అవడానికి కేసీఆర్ వ్యాఖ్యలు దోహదపడ్డాయంటున్నారు. కేసీఆర్కు బీజేపీతో కలిసినందుకు ఇక్కడ కూటమి గెలవకూడదని కోరుకుంటున్నారని, తన మనసులోని మాటను అందిన సమాచారంగా చెప్పారే తప్ప ఆయన ఏదైనా సర్వేలు చేయించి చెప్పలేదు కదా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ఎప్పుడూ జగన్ పక్షమేనని, అందుకే ఆయన జగన్ గెలుస్తాడని చెప్పాడని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు కూడా హైదరాబాదులో ఆందోళనలు చేయకుండా అడ్డుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. మరోవైపు కేసీఆర్ అంచనాలు నిజమవుతాయని వైసీపీ క్యాడర్ చెబుతుంది. ఏపీలో ఇప్పటికీ కేసీఆర్ అంటే అభిమానం ఉన్నవాళ్లు ఎక్కువ మందే ఉన్నారన్నది వైసీపీ నేతల అంచనా. ప్రధానంగా తటస్థ సైలెంట్ ఓటర్లు కేసీఆర్ కామెంట్స్తో తమ వైపు చూసే అవకాశం ఉందని వైసీపీ నేతలు నమ్ముతున్నారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్లో ఉన్న సీమాంధ్రులకు ఎలాంటి నష్టం జరగలేదని, అందువల్లనే హైదరాబాద్ నగరంలో అన్ని సీట్లను బీఆర్ఎస్ మొన్న గెలుచుకుందని, అందుకే ఇక్కడ కూడా కేసీఆర్ వ్యాఖ్యలు తమకు ఎంతో కొంత ఉపయోగపడతాయనే తప్ప నష్టమైతే జరగదని వైసీపీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద కేసీఆర్ ఏపీ ఎన్నికలపై చేసిన కామెంట్స్పై ఇప్పుడు రాజకీయంగా ఎవరికి వారు మలుచుకుంటూ తమదే గెలుపు అని చెప్పుకుంటున్నారు. మరి కేసీఆర్ జోస్యం నిజమవుతుందో లేదో చూడాలి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.